ఎందరో మంది మహిళలు ఎక్కడో కాదు మనం జీవిస్తున్న మన భారతదేశంలో హత్యలకు గురవుతున్నారు. చదువులు ఉద్యోగాలు పెరిగినా చిన్నారులపై యువతులపై దాడులు మాత్రం తగ్గడం లేదు. పగటిపూట ఉద్యోగాలు చేసిన మహిళలు రాత్రికి ఇంటికి చేరాలన్న భయం మాత్రం మారడం లేదు. మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు, ఎప్పుడైతే ఒక మహిళ అర్ధరాత్రి పూట భయపడకుండా ఇంటికి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుందో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం అని. కానీ నాకు తెలిసి మన దేశం ఇంకా రోజుకు దూరంగానే ఉంది. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం, అంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఆఫ్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ప్రకారం ప్రతి 1,00,000 మందిలో 445 మంది మహిళలు క్రైమ్కు గురవుతున్నారు. మహిళలపై జరుగుతున్న అగాత్యాలు ఇవన్నీ మన దేశంలో రోజువారీ న్యూస్లుగా మారిపోయాయి. చాలా మంది యుఎస్ నెటిజన్లకి మన ఇండియాని విజిట్ చేయాలన్న కోరిక ఉంటుంది. ఎందుకంటే మన ఇండియా యొక్క కల్చర్ అటువంటిది. సో ఒకప్పుడు కల్చర్ గురించి ఆలోచించిన వాడు ఇప్పుడు ఇండియా అంటే ఒక డేంజర్ ప్లేస్గా భావిస్తున్నారు. రీసెంట్గా యుఎస్ గవర్నమెంట్ వాళ్ళ సిటిజన్ ఉమెన్స్కి వార్న్ చేసింది. అదేంటంటే ఇండియాలో ఎక్కడికి ఒంటరిగా ట్రావెల్ చేయకండి అని. ఎందుకంటే ఇప్పుడు అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఒకప్పుడు ఇండియా అంటే మన కల్చర్, మన గొప్పతనం గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందా అనే భయం గుర్తుకొస్తుంది. ఒక్కరోజు కూడా మహిళలపై జరిగే దాడులు అత్యాచారం లేకుండా రోజు గడవడం లేదు. ఇప్పుడు మీరు చాలా మంది నన్ను తిట్టుకుంటూ ఉంటారు, ఏంటి మన ఇండియాని వీడు ఇంత నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నాడు అని. కానీ నేను నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం కాదు, ఇది ప్రస్తుతం మన ఇండియాలో జరుగుతున్న వాస్తవం. మీకు తెలియని ఎన్నో క్రైమ్స్ని ఇన్డెప్త్గా చెప్పాలనుకునేదే నా ప్రయత్నం. గైస్, మన ఛానల్లో చాలా సెన్సిటివ్ టాపిక్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి. మన ఛానల్లో మొదట స్టార్ట్ చేసే క్రైమ్ సిరీస్ ఏంటంటే సైకో కిల్లర్ సిరీస్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 2009 ఆగస్ట్ 23 ఎం జయమణి అనే మహిళా కానిస్టేబుల్ కంగయాం పోలీస్ స్టేషన్ నుంచి పెరమనల్లూర్ అనే విలేజ్కి టెంపరీ డ్యూటీకి వెళ్ళింది. ఎందుకంటే ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ఉప ముఖ్యమంత్రి అయిన ఎంకే స్టాలిన్ పెరమనల్లూర్ను విజిట్ చేయడానికి వచ్చారు. బందోబస్తుగా ఎంతోమంది పోలీసులు వేరే వేరే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు. అలా వచ్చిన వాళ్ళలో జయమణి కూడా ఉన్నారు. అయితే ఆమెకు తెలియదు అదే ఆమె చివరి డ్యూటీ అవుతుందని. ఒక మృగం ఇక్కడే తిరుగుతూ ఆమెను గమనిస్తుందని. అయితే స్టాలిన్ విజిట్ అయిపోయిన తర్వాత పోలీసులు కాస్త ఊరట పడుతున్నారు. అయితే కాసేపటికి గమనించగా జయమణి అనే లేడీ కానిస్టేబుల్ కనిపించట్లేదు. ఆమెను వెతకడం మొదలుపెట్టారు. కానీ పోలీసులకు తెలియని విషయం ఏంటంటే ఆ 39 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ఒక మృగం చేతిలో పడిందని. ఆ మృగం పేరే జయశంకర్. పోలీసులు అతనికి పెట్టిన పేరు సైకో శంకర్. అయితే పోలీసులు ఎంత వెతికినా జయమణి ఆచూకీ ఎక్కడ దొరకలేదు. ఈ ఇన్సిడెంట్ అయిన నెల రోజులకి, అంటే సెప్టెంబర్ 19 రోజున తిరుపూర్లోని పెరమనల్లూర్ అనే ఊరిలో గ్రామస్తుల సహాయంతో జయమణి డెడ్ బాడీని ఒక శ్మశాన వాటికలో కనుక్కున్నారు. ఆమె బాడీని చూస్తున్న పోలీసులకి అర్థమైంది నెల రోజులు ఎంత హింసించి అత్యాచారం చేశాడని. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆమె డెడ్ బాడీ దొరికినప్పుడు ఇంకా పోలీస్ యూనిఫామ్లోనే ఉంది. చనిపోయింది మహిళా కానిస్టేబుల్ కావడం వల్ల తిరుపూర్ పోలీసులు గాలింపు చర్యలు మరింత వేగవంతం చేశారు. వెతకడం స్టార్ట్ చేసిన నెల రోజులకి, అంటే అక్టోబర్ 19 రోజున తిరుపూర్ డిస్టిక్లోని అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. శంకర్ని కోయంబత్తూరు జైల్లో పెట్టి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అయితే అతన్ని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు పోలీసులకు దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. అదేంటంటే ఈ ఒక్క కేసే కాదు, తిరుపూరు, సేలం, ధర్మపురి 3 జిల్లాలు కలుపుకొని దాదాపు 13 అత్యాచార కేసుల్లో మెయిన్ అక్యూజ్డ్ అని తేలింది. అంటే ఈ ఒక్క కేసు వల్ల దాదాపు 13 అన్సాల్వ్డ్ కేసులు సాల్వ్ అయ్యాయి. శంకరే ఈ హత్యలని చేశాడని ఒప్పుకోవడమే కాకుండా వాళ్ళని ఎలా హింసించి అత్యాచారం చేసి చంపాడో పోలీసులకు క్లియర్గా చెప్పాడు. అప్పుడు వాడిని చూసిన పోలీసులకు వాడు మనిషిలా కాదు, ఒక మానవ మృగంలా వాళ్ళకు కనిపించాడు. అసలు ఎవరి శంకర్, అసలు ఎందుకు ఈ హత్యలని చేశాడు, వాడు సైకోగా మారడానికి గల కారణాలు ఏంటి, ఇప్పుడు వాడి గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. శంకర్ పూర్తి పేరు జయశంకర్. 1977 కనియన్పట్టి, తమిళనాడులో జన్మించాడు. చిన్నప్పటి నుంచే శంకర్ని ఎవరు సరిగా పెంచేవారు లేక అల్లరి చిల్లరగానే పెరిగాడు. లారీ క్లీనర్గా పనిచేయడం మొదలుపెట్టాడు. అలా డ్రైవింగ్ నేర్చుకొని దేశమంతా తిరగడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి మొదలైంది అసలు కథ. ఎవరూ లేని ఒంటరి మహిళలను, వేషవృత్తి ఎంచుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి నిర్మాణ ప్రదేశాలకు తీసుకెళ్లేవాడు. తన కామం తీర్చుకున్న తర్వాత వాళ్ళని అతి కిరాతకంగా చంపేవాడు. అయితే వాళ్ళను అలా చంపేటప్పుడు శంకర్ ఒక సైకో ఆనందాన్ని పొందేవాడు. టార్గెట్ చేసింది ఒంటరి మహిళలే కావడంతో ఎవరు మిస్ అయిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చేవారు కాదు. దీంతో శంకర్ అకృత్యాలకు అంతే లేకుండా పోయింది.
శంకర్ దగ్గర ఎప్పుడూ ఒక నల్ల బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగులో ఒక కత్తి, అంతేకాకుండా ఒక చిన్న గుడ్డల్ని ఉంచేవాడు. అత్యాచారం తర్వాత వాళ్ళని అతి కిరాతకంగా చంపి ఆనందించేవాడు. ఎప్పుడైతే ఈ మహిళా కానిస్టేబుల్ కేసు వెలుగులోకి వచ్చిందో అప్పుడు ఈ మృగం విషయం గురించి బయటపడింది. తిరిగి మళ్ళీ కేసులోకి వద్దాం. 2011 మార్చ్ 17 శంకర్ని ఒక హత్య కేసు ట్రయల్ కోసం ధర్మపూర్ కోర్టుకి తరలించారు. అయితే సెషన్ పూర్తయిన తరువాత ఎం చిన్నస్వామి, రాజవేలు అని ఇద్దరు కానిస్టేబుల్ శంకర్ తిరిగి కోయంబత్తూరు జైలుకి తీసుకొస్తున్నప్పుడు సేలం బస్టాండ్లో రాజవేలు వాటర్ తీసుకురావడానికి వెళ్తాడు. అయితే చిన్నస్వామి కళ్ళు కప్పి శంకర్ తప్పించుకుంటాడు. బస్టాండ్ మొత్తం వెతికినా ఎక్కడ శంకర్ దొరకలేదు. అయితే తన వల్లే ఒక ఘోరమైన నేరస్తుడు తప్పించుకున్నాడని చిన్నస్వామి తన సర్వీస్ రివాల్వర్తో షూట్ చేసుకుని చనిపోతాడు. వాళ్ళ నుంచి తప్పించుకున్న శంకర్ కర్ణాటకకి పారిపోతాడు. అయితే అక్కడ బళ్ళారిలో వారం వ్యవధిలో దాదాపు 6 మహిళలను అత్యాచారం చేసి చంపేస్తాడు. అయితే పోలీసులు శంకర్ని పట్టుకోవడానికి 2 ఎస్ఐలతో పాటు 15 మంది పోలీసులతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే శంకర్ని పట్టుకోవడానికి పోలీసులు కర్ణాటక, తమిళనాడు బహిరంగ ప్రదేశాల్లో వాంటెడ్ పోస్టర్ని అతికించడం మొదలుపెట్టారు. 2011 మే 4 అర్ధరాత్రి పూట ఒక బైక్ను దొంగలించిన శంకర్ కర్ణాటకలోని ఏలాగి గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ పొలంలో ఒంటరిగా పనిచేస్తున్న చంద్రకళ అనే మహిళ దగ్గరికి వెళ్ళి ఆకలిగా ఉంది, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అని అడిగాడు. తిన్న వెంటనే వాడి కళ్ళు ఆమెపై పడ్డాయి. ఆమెను అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆ మహిళ వెంటనే తేరుకొని కేకులు వేయడం మొదలుపెట్టింది. అక్కడి దగ్గరలో ఉన్న భర్త వచ్చి ఆమెను కాపాడాడు. శంకర్ పారిపోయే ప్రయత్నం చేయగా ఇతర గ్రామస్తుల సహాయంతో శంకర్ని పట్టుకొని ఘోరంగా కొట్టి చిత్రదుర్గ పోలీసులకు అప్పగించారు. శంకర్ అరెస్ట్ అయిన తరువాత కర్ణాటకలోని తుమ్కూరు కోర్టు అతనికి 27 ఏళ్ల జైలు శిక్షను విధించింది. బెంగళూరులోని పరప్పన్ అగ్రహార సెంట్రల్ జైల్లో ఉంచారు. శిక్ష వేసిన 2 సంవత్సరాలకి అంటే 2013 సెప్టెంబర్ 1వ తారీఖున శంకర్ మళ్ళీ జైలు నుంచి తప్పించుకున్నాడు. ఈసారి ఈ వార్త రాష్ట్రమంతా వేగంగా వ్యాపించింది. శంకర్ని పట్టించిన వాళ్ళ గుండెల్లో వణుకు మొదలైంది. కర్ణాటకలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంతేకాకుండా రిమోట్ ఏరియాలో ఉండే మహిళలను జాగ్రత్తగా ఉండమని పోలీసులు హెచ్చరించారు. శంకర్ గురించి ఆచూకీ తెలిపిన వాళ్లకు కర్ణాటక గవర్నమెంట్ అప్పట్లోనే 5 లక్షల రివార్డును ప్రకటించింది. అంతేకాకుండా తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్ భాషల్లో దాదాపు 10,000 పోస్టర్లు, అంతేకాకుండా 75,000 న్యూస్ పేపర్లలో శంకర్ ఫోటోని ప్రింట్ చేయించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పంపిణీ చేశారు. అయితే శంకర్ తప్పించుకున్న విధానమే అందరికీ అనుమానం రేపింది. అది 2013 సెప్టెంబర్ 1 తెల్లవారుజామున 2 గంటలకు శంకర్ తన దగ్గరున్న డూప్లికేట్ కీతో సెల్ని ఓపెన్ చేసి ప్లాన్ ప్రకారం ఇక్కడే ఉన్న ఒక పైప్ సహాయంతో ముందుగా 20 అడుగుల గోడను తూకాడు. ఆ తర్వాత 15 అడుగుల గోడను దాటాడు. ఈసారి ఇదే చివరిది, అత్యంత పెద్దది 30 అడుగుల గోడ. తనతో పాటు తెచ్చుకున్న బెడ్షీట్ను చింపి దాన్ని తాడుగా తయారు చేసి ఎక్కడం మొదలుపెట్టాడు. గోడ మీదున్న ఫెన్సింగ్కు కరెంట్ లేనందున శంకర్కు తప్పించుకోవడం ఇంకా ఈజీగా మారిపోయింది. కానీ గోడ మీదున్న గాజులు కుచ్చుకోవడంతో గాయమైనా కానీ పట్టించుకోకుండా శంకర్ గోడ దూకి పారిపోయాడు. అయితే శంకర్ పారిపోతున్నప్పుడు పోలీస్ యూనిఫామ్ ధరించినట్టు సమాచారం ఉంది. ఇంత టైట్ సెక్యూరిటీ దాటుకొని వెళ్ళాడంటే ఖచ్చితంగా ఇన్సైడర్ ఎవరో హెల్ప్ చేశారన్న అనుమానంతో 2 జైలర్లు, 6 సెక్యూరిటీ గార్డులతో సహా 11 మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు. అయితే శంకర్ తప్పించుకున్న తర్వాత పోలీసులు శంకర్ ఎక్కువగా ఎవరిని కలిసే అవకాశం ఉందని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే శంకర్ తనకైన గాయంతో ఎక్కువ దూరం ప్రయాణించలేడు. పోలీస్ ఎంక్వైరీలో శంకర్ జైల్లో ఒక వ్యక్తితో ఎక్కువ చనువుగా ఉండేవాడని తెలిసింది. కానీ అప్పటికే అతను జైలు నుంచి రిలీజ్ అయి వెళ్ళిపోయాడు. అయితే అతన్ని ఇన్ఫార్మర్గా వాడుకొని శంకర్ని పట్టుకోవాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్టుగానే శంకర్ ఆ ఇన్ఫార్మర్కి కాల్ చేస్తాడు. అయితే ఇన్ఫార్మర్ తను పారిపోవడానికి ఒక బైక్ ఇచ్చి హెల్ప్ చేస్తానని చెప్పి బెంగళూరులోని కూడ్లు గేట్ దగ్గర ఉన్న ఒక పాడుబడ్డ బిల్డింగ్ దగ్గరికి శంకర్ని రమ్మన్నాడు. శంకర్ అక్కడికి వెళ్ళగానే మఫ్టీలో ఉన్న పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తారు. శంకర్ గోడ దూకేటప్పుడు కాలు విరిగింది. ఆ విరిగిన కాలుకి 75,000 రూపాయలు ఖర్చు చేసి శంకర్కి ఆపరేషన్ చేయించారు. ఆ తర్వాత పోలీసులు శంకర్ని ACMM అంటే 9th అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తారు. అయితే ఈసారి కోర్టు ఇతన్ని బెంగళూరు సెంట్రల్ జైలుకి ట్రాన్స్ఫర్ చేసింది. అక్కడ మంచి లైటింగ్ కండిషన్లో 24/7 CCTV మానిటరింగ్, అంతేకాకుండా హై సెక్యూరిటీలో ఉంచాలని ఆదేశించింది. శంకర్ తప్పించుకునే అవకాశాలున్న అన్ని మార్గాలను మూసేశారు. మళ్ళీ 2018 ఫిబ్రవరి 25న శంకర్ మళ్ళీ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
కానీ ఈసారి ఫలించలేదు. దీంతో ఫిబ్రవరి 27 రోజున ముందు రోజు తనకు షేవింగ్ చేయడానికి వచ్చిన బార్బర్ దగ్గర నుంచి ఒక బ్లేడ్ ని దొంగతనం చేస్తాడు. అదే రోజు గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. తెల్లవారుజామున 2 గంటలకి రక్తం మడుగులు ఉన్న శంకర్ బాడీని సెక్యూరిటీ గార్డ్స్ చూస్తారు. వెంటనే బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్కు అతన్ని తరలిస్తారు. అయితే 5:30 శంకర్ మరణించినట్లు డాక్టర్లు చెప్తారు. దీంతో 30కి పైగా మానభంగాలు, 19 హత్యలు, ఎన్నో దోపిడీలు, లెక్కలేని ఎన్నో కేసులు, ఇంతమంది జీవితాలను పుట్టన పెట్టుకుని ఒక మానవ మృగం యొక్క జీవితం 40 ఏళ్లకు ముగుస్తుంది. ఫ్రెండ్స్, ఇది మన సైకో కిల్లర్ సిరీస్లో మొదటి వీడియో. నెక్స్ట్ ఏ సైకో కిల్లర్ మీద వీడియో చేయాలో కామెంట్లో చెప్పండి. అంతవరకు జై హింద్.